వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం ఎస్ఐ బి రామకృష్ణ ఆధ్వర్యంలో కోతులగుట్ట గ్రామంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాగి వాహనం నడపవద్దని, రాంగ్ రూట్ లో ప్రయాణించరాదని, వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, లైసెన్స్ తో పాటు వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. అలాగే మహిళల భద్రత మనందరి బాధ్యత అని ప్రజలకు వివరించారు. ఈ చట్ట ప్రకారం, గంజాయి చట్ట ప్రకారం ఎవరైనా సరే ఆ కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలు ఉంటే కనుక ఉద్యోగాలు రావు, 6 నెలల వరకు బెయిల్ రాదు. కాబట్టి ఎవరు కూడా దయచేసి గంజాయి జోలికి వెళ్ళొచ్చు. అటువంటి ఎవరైనా మనకు తెలియక ఎక్కడైనా ఏదైనా పక్కన చదువుకునే పిల్లలు కానీ ఎవరైనా గంజాయి తాగితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? రెండోది సైబర్ క్రైమ్. చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ అకౌంట్ పెట్టి ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఒక మనకి పర్సనల్ నెంబరు యాడ్ అయి ఉంటుంది. మనం అమౌంట్ వేసినా తీసినా మెసేజ్ వస్తుంది, ఇలాగ అమౌంట్ ఇలా క్రెడిట్ చేసినట్టు, డెబిట్ అయినట్టు. అలాగా మన డేటా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ రెన్యువల్ చేయించాలి కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైనా ఓటీపీ కానీ అడిగితే ఎవరు కూడా బ్యాంక్ డీటెయిల్ ఎవరు కూడా షేర్ చేయదు. అలా షేర్ చేసినట్టే వెంటనే మీ అకౌంట్ ఉన్న అమౌంట్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. అలా తెలియక ఎవరైనా చెప్పేస్తే 1930 కాల్ చేయాలి. తెలియక ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్ఫామ్ చేస్తే మీ అకౌంట్లో ఎవరైనా డబ్బులు ఏమైనా మిస్ అయితే కనుక వెంటనే 1930 కాల్ చేస్తే మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి దాని యొక్క ఏదైతే బ్యాంక్ అకౌంట్కి అదర్ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిందో అది హోల్డే ఉంటుంది. ఓకేనా? తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్ రైజ్ చేస్తాం. ఆ అమౌంట్ హోల్డ్ అయిన తర్వాత త్రూ బ్యాంక్ ద్వారా మీకు అమౌంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా చాలామంది లేడీస్ మీద క్రైమ్ చాలామంది పిల్లలు తెలియక అమ్మాయిల వెనకాల వెంటపడడం కానీ, లేదంటే ఏదైనా భార్యలు హింసించడం కానీ, కొట్టడం కానీ చేస్తే వాళ్ళ మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ చాలా సెన్సిటివ్, వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించిన దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకేనా? అదేవిధంగా చాలామంది రోడ్ల మీద మనం బైక్ నడుపుతున్నాం కదా, ఎవరు హెల్మెట్లు పెట్టుకుంటలేదు, అదేవిధంగా ట్రిపుల్ డ్రైవ్ చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు, తాగి డ్రైవ్ చేస్తున్నారు. ఇదివరకు కాకుండా ఇప్పుడు ఎంఈ యాక్ట్ అనేది, మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మోడిఫై చేయడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం లైసెన్స్ లేకపోతే ఇదివరకు 500 ఉంటుంది, 5000 ఫైన్. ఇన్సూరెన్స్ లేకపోతే 10,000, పొల్యూషన్ లేకపోతే 10,000. కాబట్టి హైక్ చేయడం జరిగింది ఫైన్ అమౌంట్. బట్ దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రైవ్ చేసినప్పుడు ట్రిపుల్ డ్రైవ్ చేయకూడదు, అదేవిధంగా తాగి డ్రైవ్ చేయకూడదు. తాగి డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్, అది కూడా ఇక్కడ కోర్టులో పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వెహికల్ లేని ఏదైతే డాక్యుమెంట్స్ లేవో అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పక్కా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే పక్కా లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు ఉండాలి? బై మిస్టేక్ ఏదైనా యాక్సిడెంట్ అయితే అవతల వ్యక్తి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు. చాలా అమౌంట్తో కూడుకున్నది కదా వైద్యం అనేది. కాబట్టి అందరూ కూడా లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉంటే కనుక బై మిస్టేక్ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా అవతల వాళ్ళు మీ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. వాడికి కొంచెం బెటర్ ట్రీట్మెంట్ అనేది అందరూ జరుగుతుంది. కాబట్టి అందరూ పక్కాగా డాక్యుమెంట్స్ పెట్టుకోండి, అన్ని వెహికల్ రికార్డ్స్ ఉండాలి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ.